రైట్ రైట్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. ఏం చెప్తారు మొత్తం మీద? అంటే జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి పార్టీ మొత్తం మీద అదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. సో మొత్తం మీద బీసీ నేతలు కూడా మాతో పాటు ఉన్నారని ఇప్పుడు ఈ ఎన్నికలు చేసి నిరూపించుకుంటుంది. సో మీకు ఈ అంటే బీసీ పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఇస్తే మీ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? ముందుగా సందీప్ గారు, మీకు జిన్నీస్ వీక్షకులకి, మిత్రులు చరణ్ కౌశిక్ గారికి, వెంకటరెడ్డి గారికి, నర్రా విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వటానికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే సంతోషం, దానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ చాలా స్పష్టం వ్యతిరేకంగా. ఆల్రెడీ ఇప్పుడు మిత్రుడు విజయ్ కుమార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇవాళ క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా బీసీలకి 50% మించి అన్ని పార్టీలు అనివార్యంగా ఇస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం ఎదిగొచ్చున్నది వాళ్ళే ఉన్నారు. పార్లమెంట్ చట్టసభల్లోకి వచ్చేసరికి అవకాశాలు లేవు, కానీ గ్రామ స్థాయికి వచ్చేసరికి, మండల స్థాయికి వచ్చేసరికి ఈ వార్డు మెంబర్లు, జిల్లా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గరకు వచ్చేసరికి ఈ రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే 50% బీసీలకు అనేది అన్ని పార్టీలు ఇస్తున్నాయి, ఇవ్వాల్సిన అనివార్య స్థితి ఉంది. అది వాస్తవం, గ్రౌండ్ రియాలిటీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని ఒక హక్కుగా చట్టబద్ధంగా ఇచ్చినట్లయితే ఇంకోటి కూడా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఏంటంటే దాన్ని కేటగరైజేషన్ కూడా చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఒకటి ఇంకా నేను బీసీ రిజర్వేషన్లలో కూడా ఎందుకు కేటగరైజేషన్ అవసరం వచ్చిందంటే రాజకీయంగా కూడా ఒక ప్రధానంగా కొంత సోషల్ గా ఒక అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి బీసీలలో కూడా బలంగా సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి ఒక 4-5 కమ్యూనిటీస్, గౌడు, యాదవ్, మునూరు కాపు, పద్మశాలి, ముదిరాజు, ఇటువంటి కురుమ, ఇటువంటి కమ్యూనిటీస్ కొంత సంఖ్యాపరంగా ఉన్నారు కాబట్టి బలంగా వాళ్ళు తట్టుకొని ఈ స్థానిక రాజకీయాల్లో నిలబడ్డారు. కానీ సంఖ్యాపరంగా తక్కువగా ఉండి ఇంకా కొంచెం బీసీలో కూడా ఇంకా వెనకబడి ఉండినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రిడామినెంట్ గా ఉన్నటువంటి మిగతా కులాలకి అక్కడ కూడా అవకాశాలు రాలేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేటగరైజేషన్ అనేటువంటి అంశం వచ్చింది. వాళ్ళు అది చాలా ప్రధానమైన అంశం. అది చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఆ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కేటగరైజేషన్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నటువంటిది ఇచ్చినటువంటి హామీ. మాలాంటి నేను మా సోదరుడు చరణ్ కౌశిక్ కూడా, చరణ్ కౌశిక్ గాని నేను గాని బీసీలలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ కొంత చైతన్యం ఉన్నటువంటి సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం అయినప్పటికీ కూడా మేము అలాంటి వాళ్ళం. మాకు మాతో పాటు మా కింద ఉన్నటువంటి సోదరులు కూడా, మా బీటీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సోదరులు కూడా అవకాశం వస్తుందని చెప్పేసి ఆశించినాం, సంతోషపడ్డాం. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే జరుగుతుంది. ఇక ఒకటి రెండవది ఏంది, రిజర్వేషన్లు బీసీలు రాజకీయ పరంగా ఇచ్చినట్టయితే ఒక దగ్గర ఉదాహరణకు ఒక పార్టీ కావాలో ఉద్దేశపరంగా ఇవ్వాలన్న అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీకి ఒక కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను నేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఊర్లో ఇచ్చింది అనుకోండి, అక్కడ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రవర్ణ క్యాండిడేట్ ఇంకో పార్టీని ఇచ్చి పోటీ చేస్తున్నట్టు పాపం వాడు చితికిపోతాడు, ఇంకేం లేదు, గెలిచేది కూడా లేదు. అట్లా కానీ రిజర్వేషన్ల అవసరం ఎందుకు అంటే రిజర్వేషన్ల స్పిరిట్ ఒక వర్గానికి రిజర్వేషన్ చేస్తే ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే పోటీ పడతారు కాబట్టి ఎవరో ఒకరు ఆ వర్గం నుంచి ఎన్నికవుతారు అన్నది దాని ఉద్దేశం. అది కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, చట్టబద్ధంగా 6 నెలల్లో ఇస్తామని చెప్పింది. కానీ ఆ పని చేయకుండా ఏం చేసింది, ప్రజల్ని మభ్యపెట్టి ఓటు రాజకీయంగా వాడుకొని కేవలం తన రాజకీయ అవసరాల కోసము దీన్ని వాడుకుందే తప్ప వాడుకొని వాళ్ళ ప్రజలకి వాస్తవం ఏందో తేలిపోయేసరికి ఏమైంది, మోసం చేయడానికి సరికొత్త వంచన చేయడానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ఇప్పటికైనా కూడా ఎవరు వ్యతిరేక మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడుతుంది, ఇవాళ పరిస్థితులే కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణంగా 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణ రూపొందించిన, కాంగ్రెస్ పార్టీ అంటే ఐ మీన్ ప్రభుత్వం, ఇలా ప్రభుత్వం కాబట్టి అది ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణ ప్రభుత్వం ఏ కార్యాచరణ రూపొందించినా కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పినాం. కానీ చేయాల్సినటువంటి పని ఏం చేస్తలేదు. ఇప్పటికేం చేస్తుంది, ఇప్పటికేంటంటే ఎంతసేపు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని చెప్పినాం. రేపు ఒక్క నిమిషం అండి సందీప్ గారు, ఒక్క నిమిషం.
విన్నాం. ఎందుకు అంటే రేపు 1వ తారీఖు నుంచి డిసెంబర్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్వతగా 99 మంది ఎంపీలు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. 240 ఎంపీలు అంటే చిన్న విషయం కాదు కదండి. నిజంగా సీరియస్ గా తీసుకుంటే ఆ పార్టీ పొలిటికల్ గా చిత్తశుద్ధితో తీసుకుంటే ఖచ్చితంగా జాతీయాంశంగా పార్లమెంట్ మాకున్న ఎంపీలుగా ఉన్నటువంటి మాకున్న బల 4 పార్లమెంట్లో సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పినాం. ఒకటి. రెండవది, మాలాంటి వాళ్ళం ఒక బీసీ దానికోసం మేము కూడా తరతరాలు కమలాడుతున్నటువంటి వాళ్ళం కాబట్టి మిగతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల దగ్గరికి పోయి కూడా మేము దండం పెట్టి మేము ఆ ప్రయత్నం చేస్తాం. మాలాంటి వాళ్ళ ప్రయత్నం చేసి పార్లమెంట్ లో బిల్లు వస్తే తెలంగాణ కోసం మేము కలిసినాం, 36 పార్టీలు కలిసినాం. అప్పుడు కలిసి అందరం ఎవరి ప్రయత్నంగా వాళ్ళు చేసినాం, మద్దతు కూడా పెట్టినాం. అట్లానే బీసీ రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని నేను రాజకీయాల కోసం మాట్లాడతలేదు నేను, ఎందుకంటే మా తండ్లాటే ఉన్నది దాంట్లో. చొరవ తీసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి పార్లమెంట్ లో దాని ఇష్యూ కనుక చేస్తే తప్పనిసరిగా దానికి స్వతగా 99 ఎంపీల బలం ఉన్నది, ఇంకో 240 ఎన్డీఏ కూటమి ఉన్నది, ఇంకా అవసరం వస్తే ఒక 40-50 అవసరం వస్తుంది. అప్పుడు బీజేపీ కూడా నిజంగా బీజేపీ మోసం ఏంటో కూడా సమాజానికి అర్థమవుతుంది కదా. ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము చాలా పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల దగ్గరికి పోతాం. నితీష్ కుమార్ లాంటి వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అటువంటి ఇటువంటి దగ్గర పోతాం, అది చేస్తాం అని అంతిమంగా దాన్ని చేసి అది చేయకుండా ఆ పని చేయకుండా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తే పని చేస్తుంది. మోసాన్ని బయటపడకుండా వంచన చేస్తుంది తప్ప మరి ఇంకేమీ లేదు. నిజాయితీగా చేస్తలేదు, చిత్తశుద్ధి లేదు ఆ విషయంలో. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. మొత్తం మీద 22 నెలల తర్వాత అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది బీసీకి సంబంధించి. కాకపోతే చట్టపరంగా అమలుకు సాధ్యం కావడం లేదు, ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా అభ్యంతరం దేనికోసం అంటే అవసరమే లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అక్కర్లేదు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు 42%. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ మా కేంద్ర మంత్రులు కానీ ఎప్పుడో చెప్పారు 42% కాదు 50% ఇస్తాం పార్టీ పరంగా, దాన్ని డెఫినెట్ గా ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో అమలు అవుతా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా రిజర్వేషన్లు. చాలా మంది బీసీలకి 42% కాదు ఇంకెక్కువనే భారతీయ జనతా పార్టీలో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు డెఫినెట్ గా దానికంటే ఎక్కువ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే 23 నెలల జాప్యం ఏంటంటే దానికి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఒక చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు చూడండి గ్రామ పంచాయతీలు ఏమవుతున్నాయి, 22 నెలల కాలంలో నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతా ఉన్నట్టు చెప్పాలంటే. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే మిగతా అంతా కూడా వాటర్ కూడా పనిచేసే వాళ్ళు దాంట్లో అక్కడ పనిచేసే కార్మికులు కూడా కనపట్లేదు. సో ఆ విధంగా 23 నెలల కాలంలో ఈ రోజు వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కల్పించకపోతే ఇది సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే రేపొద్దున వచ్చే 3,000 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే 3,000 కోట్ల రూపాయలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. నేను ఏమంటున్నంటే ఇది అంతా కూడా ముందే చేసి ఉంటే వీళ్ళకి తెలుసు యాక్చువల్గా, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో జరగంది ఇక్కడ ఎట్లా జరుగుతుందని చెప్పి ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో ఇదే విధంగా చేశారు. 2015లో బీసీలకి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి సిద్ధరామయ్య గారి నేతృత్వంలో అప్పుడు ఆ రోజు సర్వే చేయించిన తర్వాత ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. దాని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అదే విధంగా మళ్ళీ కర్ణాటకలో గెలిచినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకి డిక్లరేషన్ పెట్టిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి బీసీలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది కాదు పోదు, ఇది డెఫినెట్ గా ఇదంతా కూడా మభ్యపెట్టడానికి అన్నట్టుగా తెలంగాణ ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఇది అదంతా కూడా. సో నేను ఏమంటున్నా, ఈ రోజు ఈ గ్రామీణ వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ పూర్తిగా కుంటుపడిపోయింది. ఏ విధంగా ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కనీసం ఇప్పటికైనా కూడా 23 నెలల కాలం తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం డెఫినెట్ గా కొంత అట్లీస్ట్
అక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు ఫండ్స్ తో పాటుగా మిగతా అంశాలన్నీ కూడా మరి ఎక్కడ కూడా ముందుకు పోనే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనపడతా ఉంది. రైట్ రైట్ చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద అలవి కానీ హామీలు ఇచ్చారు, అదేవిధంగా అమలుకు సాధ్యం కాదని చెప్పేసి 42% రిజర్వేషన్లు దానికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లు పొందపరిచారు. బీసీలకు సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేయట్లేదు, కేవలం పార్టీ పరంగా ఇస్తే అది ఎప్పటి నుంచి గతంలో చాలా సందర్భాల్లో పార్టీ పరంగానే కొనసాగుతుంది, మీరు ఇచ్చే దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద అంటే బీసీలకు మీరు న్యాయం చేద్దామని చెప్పేసి పార్టీ పరంగా ఇద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ చట్టబద్ధంగా కావాలని బీసీ జేఏసీ నేతలు కోరుకుంటున్నారు. అంటే మీరు బీసీ జేఏసీ నేతలను ఎలా బుజ్జగిస్తారు? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన విధంగా మీరు చూస్తా ఉన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేసి జనగణలో కులగణన చేయాలని చెప్పేసి జంతర్ మీద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణలో కులగణన చేస్తా ఉంది. ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు, దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయబోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ కూడా జార్ఖండ్ లో మాట ఇచ్చిన అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చిండు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. మరి జార్ఖండ్ లో అమిత్ షా గారు ఇచ్చిన మాటను భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నించారు కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఇచ్చింది. మీరు జార్ఖండ్ లో అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి, భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత రెండో అతిపెద్ద కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే మద్దతు ఇచ్చారు. కేంద్రాన్ని పోదాం, అపాయింట్మెంట్ ఇప్పియని అని చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కోరి రాష్ట్రపతి గారు అదేవిధంగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు బీసీ రిజర్వేషన్ విషయంలో పెంచుకుంటాం, మేము ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసుకున్నాం అని చెప్పేసి 9th షెడ్యూల్ లో పెట్టండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా చట్టం చేయండి అని చెప్పి కోరదామని చెప్పేసి కోరితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే దయచేసి మీరన్నా ఇప్పిస్తే మీ నాయకత్వంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు దీని విషయంలో ఎలాంటి వైఖరి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మీరు అఖిల పక్షాన్ని కలుపుకొని పోవాలి, అఖిల పక్షాన్ని కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పలేని చెప్తా ఉన్నారు కదా.